ఒకవేళ లడ్డూల నిజంగానే కల్తీ కలిసిందని తేలితే దానిపై ఏమంటారు? శిక్షించాలి. దానికి ఒక ఫుడ్ నేను ఏమంటున్నా, ఆ లడ్డు ఎక్కడిది? 3 నెలల కింద నువ్వు గవర్నమెంట్లోకి వచ్చినావు కదా, ఆ లడ్డు నీ దగ్గర ఎట్లా వచ్చింది? 3 నెలల కింద లడ్డు ఎట్లా పరీక్ష చేస్తావు? ఆ క్వాలిటీ నీకు ఎట్లా అర్థమవుతుంది అంటే నేను అడుగుతున్నా చంద్రబాబు నాయుడు. అది 3 నెలల కింద పరీక్ష చేస్తారు. 3 నెలల కింద లడ్డు ఎట్లా టెస్ట్ చేస్తావు? ఏం సంగతి? ఆయిల్ ఏం చేసినావు నాన్న చంద్రబాబు? ఆయిల్ ఏం చేసినావు? మరి నేను జైలుకే పంపినప్పుడు, ఇలాంటి కుట్ర జరిగినప్పుడు నువ్వు ఆయిల్ ఎందుకు షో చేయలే? జగన్ నేను జగన్ దిక్కు మాట్లాడతలేను, చంద్రబాబు దిక్కు మాట్లాడతలేను. జగన్ తప్పు చేసినప్పుడు నువ్వు ఏం చేసినావు అంటున్నా. కజ్జం నీకు తెలియదు ఆ కల్తీ? ఇవాళ నీ గవర్నమెంట్ వచ్చినాక 100 రోజుల తర్వాత తెలివి వచ్చిందా నీకు? అంటే ఏం చేస్తున్నారు? టీడీపీ చేసిన లడ్డు వివాదం పైన వారు హైకోర్టుకి వెళ్ళారు. ఎవరు? వైసీపీ వారు, సుబ్బారెడ్డి గారు. ఆ సుబ్బారెడ్డి గారు వైసీపీ పార్టీ తరఫున మాపై అనవసర ఆరోపణలు చేస్తున్నారు, దీనిపై ఈ లడ్డు వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి అని జరిపించాలి. తప్పులేదు, నిజ నిదాన చేయండి అని చెప్పేసి తప్పు చేయదు వార్తలు వచ్చాయి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళకి శిక్షించవలసింది, లేకపోతే ఆయన ఊరుకుంటాడా పైకించి? మనం మాట్లాడేటివన్నీ నీ టీవీలో 2 కోట్ల మంది చూస్తున్నారు అన్న కదా, 740 కోట్ల మంది ఏం చేసేది ఆయన చూస్తారు తెలుసా? దేవరాశి అని చెప్తున్నా నీకు. నీ 2 కోట్ల మంది చూస్తుండొచ్చు, ఇలా 740 కోట్ల మందిని చూసేటోడు ఆ దేవుడు చూస్తూనే ఉంటాడు. మనం మాట్లాడేటి ఎవరు తప్పు చేసినా ఆ దేవుడు క్షమించాడు. మనం ఎంతటోళ్ళం. అది ఎంకన్నా తిరుమల ఎంకన్నా చాలా పవర్ఫుల్. ఆయన ప్రపంచంలో ఆయన నంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. అంటే ప్రజలు ఇచ్చిన గుర్తింపు, నువ్వు ఇచ్చింది కాదు, నేను ఇచ్చింది కాదు, ముఖ్యమంత్రులు ఇచ్చింది కాదు, ప్రధానమంత్రి ఇచ్చింది కాదు. అదంతా ఎంకన్నా మీద నమ్మకంతో ఇవాళ ఏం చేస్తారు తెలుసా? 1 లక్ష రూపాయలు సంపాదించాడు ఏం చేస్తారు తెలుసా? 1000 రూపాయలు పోయి ఆయన జకాత్ అంటారు హిందీలా, మిత్తి వేసి వస్తారు ఆడ దేవుని ఉండిలా. 1 కోటి రూపాయలు సంపాదించాడు ఏం చేస్తారు తెలుసా? ఆయన భక్తులు 1 కోటికి 1 లక్ష తీసుకుపోయి అండ్లో వేసేస్తారు. ఏందనుకున్నావు తిరుమల ఇంకన్నా అంటే మామూలు విషయం కాదు. ఏందది? వడ్డీ కాసుల వాడు ఆయన. ఆయన దగ్గర తమాషాలు చేస్తే ఎవడు తగ్గడు, దాన్ని రాజకీయం చేస్తే చంద్రబాబు నేను ఉంచాడు. వయ్యా ఇవాళ నువ్వు ముఖ్యమంత్రి అని తమాషాలు చేసినావు అనుకో, దాన్ని రాజకీయంగా వాడుకున్నావు అనుకో, ఈడ అసలైన ఓటర్లు ప్రజలు, ఈడ ఓటర్ దేవుళ్ళు ప్రజలు, ఈడ ఎవడు కూడా అందరికి తెలివిలో వచ్చిన మీడియా వచ్చింది. ప్రజల టైం వేస్ట్ చేయొద్దు, అందరిని డైవర్షన్ చేయొద్దు. ఏదైనా అందరు ఇలా అరే వెంకన్నను మొక్కినా, యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని మొక్కినా ఓటరుకున్న పవర్ ఓటర్కే ఉంది. వాళ్ళే మిమ్మల్ని దించాడు, వెంకన్న దించాడు. మీరు పిచ్చి పిచ్చి వేసాలు వేసి రాజకీయంగా పబ్బం కలుపుకుంటే చంద్రబాబు ఇంటికి పంపుతారు. ఎవరు తమాషా చేస్తే వాళ్ళ ఇంటికి పంపుతారు. ఓటర్ దేవుళ్ళు పవర్ ఉన్నది. ఇక్కడ 140 కోట్ల మంది జనంలా దాదాపు 100 కోట్ల మంది ఆయన ఓటర్స్ ఉంటారు చూసినావా? వాళ్ళ చేతిలో మన బతుకులన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. నువ్వు దేవుడా అంటే వాళ్ళు ఊకోరు. వాళ్ళు ముద్ర వేసిరనుకో నువ్వు ఇంటికి పోవాల్సిందే. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.